వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. ఇప్పుడైతే మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు ఉన్నారు. ఈ రోజు అయితే మనం చాలా డిస్కస్ చేద్దామండి. ఎక్కడ చూసినా టెన్షన్ టెన్షన్ టెన్షన్. సో హైపర్ టెన్షన్, ఒకరికి అడిగితే హై బీపీ అంటున్నారు, మరొకరిని అడిగితే లో బీపీ అంటున్నారు, ఇంకొకరిని అడిగితే డయాబెటీస్ అంటున్నారు. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ తో సతమతం అవుతున్నాము. ఈవేళ వాటన్నిటికీ సొల్యూషన్స్ మనం ఆ డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ చెప్పండి. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మనకి ఎక్కువగా అంటే ఏం తినాలన్నా సరే టెన్షన్ అనిపిస్తుంది. అది కూడా ఆఖరికి ఫుడ్ మీద కూడా పడుతుంది. సాల్ట్ ఎక్కువగా తింటే హై బీపీ, తక్కువగా తింటే లో బీపీ, అలాగే షుగర్ ఎక్కువగా తింటే డయాబెటీస్, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ముందుగా అయితే హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకుందాము. అసలు హైపర్ టెన్షన్ గురించి చెప్పండి సార్, ఎందుకు ఎక్కువగా ఉంటుంది? హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ హై, అది పెద్ద ప్రాబ్లం. ఓకే, మామూలుగా అందరిది బీపీ, మీ బీపీ, నా బీపీ, అందరిది బీపీ 120/80 ఉండాలి. ఎప్పుడన్నా ఈ బీపీ పెరిగింది బికాస్ ఆఫ్ చాలా కారణం ఉన్నాయి. వన్స్ 140 దాటాక 190 దాటాక వి కాల్ ఇట్ యాజ్ హైపర్ టెన్షన్. అండ్ ఫ్యాక్ట్స్ చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు 10.8% డెత్స్, అంటే 11% డెత్స్ మెయిన్ కారణం ఇస్ హైపర్ టెన్షన్. అమెరికాలో, అది బాగా డెవలప్డ్ స్టేట్ కదా కంట్రీలో, అక్కడ కూడా 6 జనాలకి హైపర్ టెన్షన్ ఉంటే ఓన్లీ 1% ఇస్ టేకింగ్ ట్రీట్మెంట్. అమెరికాలో కూడా 5 people do not take the treatment. ఇండియాలో 21 జనాలలో వాళ్ళకి బీపీ ఉన్నది, ఓన్లీ 1% ఇస్ టేకింగ్ ట్రీట్మెంట్. సో ఇండియాలో అది ఇన్ఫర్మేషనే లేదు. అది గురించి ఈ డిస్కషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది గురించి మెయిన్ థింగ్ ఇస్ 17th May వచ్చి నెలకి 17th తారీఖుకి వీఆర్ హ్యావింగ్ అ వరల్డ్ హైపర్ టెన్షన్ డే. ఇది కొత్తదా కాదు, ఇది చాలా రోజు నుండి. అండ్ హైపర్ టెన్షన్ గురించి అందరికి తెలుసుకోవాలి, అండ్ ఎస్పెషలీ లేడీస్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 11% డెత్ నేను చెప్పాను ఇస్ బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్. 29% హార్ట్ అటాక్, అంటే 1/3 హార్ట్ అటాక్స్ మెయిన్ కారణం ఇస్ హైపర్ టెన్షన్. అదిలో కూడా 25% స్ట్రోక్, అది పారాలిసిస్ ఉంది కదా, కారణం ఇస్ హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ చాలా ఇంపార్టెంట్, కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అది గురించి ఇన్ఫర్మేషన్ అందరి దగ్గరే ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ ఎక్కువగా చూస్తున్నాం సార్, ఎందుకంటారు అసలు ఇలా చిన్న పిల్లల్లో కూడా వస్తుంది? See, first and foremost, diabetes plus hypertension both are not diseases. These are the disorders. అంటే ఏంటి, మామూలుగా జనాలకి ఉండదు. లైఫ్ స్టైల్ సరిగా లేదు, నిద్ర సరిగా లేదు, ఇప్పుడు బాగా అది ఎక్కువ తినడం అండ్ తక్కువ ఎక్సర్సైజ్. సో అదితో ఇప్పుడు హైపర్ టెన్షన్ అండ్ బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ అన్ని జబ్బు మెయిన్ కారణం ఇదే. ప్లస్ డిస్లైపిడీమియా ప్లస్ హార్ట్ అటాక్. సో ఫస్ట్ మీ ద్వారా అందరికి చెప్పాలి ఈజ్ మీ ఫుడ్ లో కొద్దిగా గుర్తుపెట్టుకునండి. అండ్ ఒక మాట మీరు స్టార్టింగ్ లో చెప్పారు సార్, బీపీ డౌన్ అయింది, సో వీ షుడ్ ఈట్ లాట్ ఆఫ్, కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి, అది బాగలేదు. లో బీపీ ఈజ్ అ మిస్నోమర్. దెర్ ఇస్ నో డిజీజ్ కాల్డ్ ఎస్ లో బీపీ. ఇది ఓన్లీ అందరు అడుగుతున్నారు సార్, నాకు కొద్దిగా చక్కెర వచ్చింది, లో బీపీ అయింది. మామూలుగా నార్మల్ జనాలకి లో బీపీ ఉండదు. అందరికి బీపీ 120/80 ఉండాలి, 130/80 ఉండాలి. ఒకసారి లో బీపీ అయింది అంటే దే షుడ్ కాంటాక్ట్ డాక్టర్. డాక్టర్ తో దూరం ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అవర్ ఐసియూ గెట్స్ ఫిల్డ్ అప్. సో దట్స్ వాట్ మీ ఛానల్ ద్వారా ఐ వుడ్ వాంట్ టు టెల్ ఎవ్రీబడి కి ఎవ్రీబడి షుడ్ టేక్ ట్రీట్మెంట్ ప్రాపర్లీ అండ్ డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది చాలా సార్. అంటే ఇప్పుడు బీపీ కూడా ఒక్కొక్కసారి నార్మల్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువగా, అంటే తక్కువ అనేది ఉండదు అంటారా? తక్కువ ఇస్ అ మిస్నామర్ మా. తక్కువ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నది, మీ డాక్టర్ సలహాతో ట్రీట్మెంట్ తీసుకోవాలి. యూ షుడ్ నాట్ టేక్ యువర్ ఓన్ ట్రీట్మెంట్. సో యూ మస్ట్ టేక్ ద ట్రీట్మెంట్ యాజ్ పర్ డాక్టర్ సలహా ప్రకారంగా. ఓకే, అంటే ఐ మీన్ తక్కువ అంటే ఉన్నదానికన్నా తక్కువ కాదు, అట్లీస్ట్ ఒక్కొక్కసారి నార్మల్ గా చూపిస్తుంది. 120/80 ఇస్ నార్మల్. ఒక్కొక్కసారి అదే 180 కనిపిస్తుంది అదే పర్సన్ కి. సో వాళ్ళు టాబ్లెట్స్ అయితే తక్కువ ఉందని మానేస్తే ఓకేనా, లేకపోతే రెగ్యులర్ గా వాడాలా? వెరీ గుడ్ క్వశ్చన్ మా. ఆ డౌట్ ఆర్ ఆ యాటిట్యూడ్ తోనే మా ఐసియూ పెరుగుతుంది, ఫిల్అప్ అవుతుంది. సే 3 మీ అందరికి చెప్తున్నాను, 3 reasons which kill తెలంగాణ పీపుల్, తెలుగు పీపుల్ కి డెత్ కి మెయిన్ కారణం ఇస్ దీస్ 3 words. ఫస్ట్ 1 word is అవసరమా.
ఎనీ టైం డాక్టర్ రైట్స్ మెడిసిన్స్ అవసరమా, ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు రాస్తే అవసరమా, నెంబర్ 1 కాజ్ ఫర్ ద డెత్. మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి డాక్టర్ మాట విని అది ట్రీట్మెంట్ తీసుకోవాలి. సెకండ్ వర్డ్ విచ్ కిల్స్ దెమ్ ఇస్ నేను అనుకున్నా. నంబర్ 2 కిల్లర్ సే సార్ కొద్దిగా బీపీ డౌన్ అయింది, సో నేను అనుకున్న టాబ్లెట్ బంద్ చేస్తే మంచిది కదా. దిస్ ఈస్ అ వెరీ రాంగ్ యాటిట్యూడ్. 20 years of a doctor experience cannot be compared with your 20 minutes of googling. అర్థమైందా? సో యూ షుడ్ నాట్ టాబ్లెట్ ఇంక్రీజ్ చేయాలి, తగ్గించేయాలి. ఇట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ ఆ ప్రొఫెషనల్స్ ఒపీనియన్, ప్రొఫెషనల్ సలహాతోనే డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద టాబ్లెట్, యూ షుడ్ నాట్ డిక్రీజ్ ద టాబ్లెట్. థర్డ్ మెయిన్ కాజ్ పీపుల్ ఆర్ డైయింగ్ ఎర్లీ బికాస్ దే అవాయిడ్ గోయింగ్ టు డాక్టర్. కొద్ది గిడినెస్ ఉన్నది, ఆ గిడినెస్ లో మీరు పరీక్ష చేయాలి, ఈసీజీ చేయాలి. ఇఫ్ వి రైట్ ఈసీజీ, సార్ అవసరమా, నేను 22 years కదా, నాకు హార్ట్ అటాక్ వస్తుందా? సో దిస్ ఇస్ ద బిగ్ రీజన్. సో ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మీ రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ జనాల దగ్గర వెళ్ళాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సార్ అంటే హై బీపీ అనేది అంటే ఈ బీపీ ఇవన్నీ కూడా ఒబిసిటీ వల్ల ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వెరీ వెరీ కరెక్ట్ క్వశ్చన్ అండ్ వెరీ రైట్. బీపీతో లావ్ కూడా వస్తుంది అండ్ లావ్ వాళ్ళకి బీపీ ఎక్కువ వస్తుంది, దేర్ ఇస్ నో డౌట్. సో బాగా బరువు ఉంటే నాకు కూడా మామూలుగా చూడండి, ఎవ్రీబడి విల్ సే సార్ యు ఆర్ ఓకే, నో ఐఎమ్ ఓవర్ వెయిట్, ఈవెన్ యు ఆర్ ఆల్సో ఓవర్ వెయిట్, యూ లుక్ మామూలుగా చూడాలి, విల్ థింక్ యూఆర్ వెరీ బాగా బక్కగా ఉన్నారు. నో 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 నో, మీ హైట్ ప్రకారంగా బరువు ఉండాలి. ఎవరిది హైట్ సే లేడీస్ ది హైట్ 160 దగ్గర ఉంటుంది, 150 + 160 165, హైట్ -100. సో మీ హైట్ 160 centimeters -100 60 ఉండాలి. జెంట్స్ కి సేమ్ హైట్ -100, జెంట్స్ ది హైట్ 170 175 -100. So that means should be 75 or less than 70. So that is the right way to calculate ki where you are. And ఖచ్చితంగా అవసరం ఉంటే టెస్ట్ చాలా ఇంపార్టెంట్. నౌ మీ ఛానల్ కి స్పెషల్ చెప్పాలి, బ్లడ్ ప్రెషర్ ది సిమ్టమ్స్ ఏంటి? 50% 50% పేషెంట్స్ కి ఏమి సిమ్టమ్స్ ఉండదు. ఈవెన్ యూ రైట్ నౌ యూ కెన్ హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్. మా ముందు కెమెరామెన్ అందరు ఉన్నారు, దే కెన్ హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ వాళ్ళకి దే విల్ నాట్ నో. So that's where you have to check your BP regularly. ఎవరెవరికి high chances for high blood pressure? Anybody who's got family history, మీ మదర్ కి మీ ఫాదర్ కి బీపీ ఉన్నది ఖచ్చితంగా మీకు వస్తుంది. ఓకే, ఎవరికి స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉంది వాళ్ళకి పాసిబిలిటీ ఉంది. బాగా హై స్ట్రెస్ఫుల్ జాబ్ తో బీపీ వచ్చేస్తుంది. కార్పొరేట్ నేచర్ లో పోలీస్ వాళ్ళకి, డాక్టర్స్ కి చాలా మందికి బీపీ ఉన్నది. సో ఇది బ్లడ్ ప్రెషర్ కెన్ కమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అండ్ జెండర్. అందరికి రావచ్చు, ఈ ఏజ్ లో రావచ్చు. ఇప్పుడు 10, 11, 12 years పిల్లలు కూడా వి సీ ది గెట్ బ్లడ్ ప్రెషర్. ఇఫ్ చిన్న ఏజ్ లో బీపీ వచ్చింది, అది కొరకు ఖచ్చితంగా వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ద కాజెస్. సెకండరీ హైపర్ టెన్షన్ అండ్ బాగా లేట్ స్టేజ్ లో వస్తే, సడన్ గా 65, 75 years లో బీపీ స్టార్ట్ అయింది, దట్ ఈస్ ఆల్సో సెకండరీ కాజ్. 40 to 60 లోపల is a what we call it as essential hypertension or primary hypertension. బట్ మీరు ఏదైనా పేరు పెట్టుకోనండి, మీకు బీపీ ఉంది, టాబ్లెట్ తీసుకోవాలి, కథం. ఓకే, ఈ ఓఎస్ఏ కోసం చెప్పండి సార్. ఓఎస్ఏ అంటే ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఓకే, అది మీ తెలుగు భాషలో చెప్పాలి అంటే ఎవరికి గురకా ఎక్కువ ఉంటే దట్ మీన్స్ వాళ్ళకి ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నది, అదే ఒకటి లక్షణం. సో గురకా ఇస్ లక్షణం, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇస్ అ డిజీజ్. సో ఎవరికి లావ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఏమవుతుంది, ఎయిర్ వేలో కొద్దిగా బ్లాక్ అయిపోతుంది. సో నిద్రలో దే విల్ నాట్ టేక్ ద ప్రాపర్ శ్వాస లోపలికి రాదు. సో సడన్ గా స్లీప్ బ్రేక్ అవుతుంది. సో దే గో టు హైపోప్నిక్ స్పెల్స్. సో బాగా నైట్ లో ది స్లీప్ డిస్టర్బెన్స్ కాబట్టి దే గెట్ హైపర్టెన్సివ్. సో ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా పేషెంట్స్ కి హార్ట్ అటాక్ ఛాన్సెస్ చాలా ఎక్కువ, బ్రెయిన్ పక్షవాతం ఛాన్సెస్ చాలా ఎక్కువ.
సో దే మామూలుగా అది బండి డే టైంలో దే స్లీప్ అలాట్, డ్రైవింగ్ టైంలో వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. సో ఇది అబ్సల్యూట్ స్లీప్ అప్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ కి అయితే మెయిన్ కారణం ఈ హైపర్ టెన్షన్ 100% ఫస్ట్ ఈజ్ హైపర్ టెన్షన్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్. ఓకే, నాన్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్ అంటే ఏజ్ ఎక్కువ అయింది వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మేల్స్ కి కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రేసెస్ లో బ్లాక్ రేసెస్ కి వస్తుంది, బట్ దీస్ ఆర్ నాన్ మోడిఫైయబుల్. సే ఐ కెనాట్ చేంజ్ మై ఏజ్ కదా, బట్ మోడిఫైయబుల్ లో హైపర్ టెన్షన్. సో ఇఫ్ యూ కెన్ కంట్రోల్ హైపర్ టెన్షన్ వెల్, the prevalence of a stroke will go down in the society. So that's why information is very important. ఇది మాట చెప్పాలి, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద రైట్ ఇన్ఫర్మేషన్. చాలా అపోహలు ఉన్నాయి, చాలా ఇది మామూలుగా ఇది చేస్తే బాగలేదు కదా, సో అది ఉండకూడదు. మీరు కరెక్ట్ డాక్టర్ వెళ్ళి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దట్ ఇస్ ఇంపార్టెంట్. సార్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా హెరిడిటరీగా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? హై పాసిబిలిటీ మా. ఏమవుతుంది, వీ ఆల్ హ్యావ్ అ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఫర్ సంథింగ్. సో ఇప్పుడు మీకు చెప్పాలి, మా మదర్ షీ వాజ్ అ డయాబెటిక్ and she died of heart attack. So then my chances are high for diabetes, high for heart attack. So if your father has a brain stroke, ఖచ్చితంగా వేరే వారికి కంపేర్ చేసి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. సో డాక్టర్ దగ్గర ముందుగా వెళ్ళాలి. సో మీ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే, ఇఫ్ మదర్ హ్యాస్ గాట్ బ్రెస్ట్ క్యాన్సర్, కూతురుకి బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ పెరుగుతుంది. సో లైక్ దిస్, దీస్ ఆల్ ఆర్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్స్ ఆర్ దేర్. దట్స్ వై యూ మస్ట్ గో టు డాక్టర్ బిఫోర్ ఇట్ ఈస్ లేట్. డాక్టర్ దగ్గరే పేషెంట్స్ రావట్లేదు, ఓపీడీలో అవాయిడ్ చేస్తారు, అది కారణం నుండి అవర్ ఐసీయూ గెట్స్ ఫిల్డ్ అప్. అదేలో కూడా ఒక మాట మీకు చెప్తా, 50% ఫిల్ అప్ అవర్ ఐసీయూ, 50% దే డై ఆన్ ద వే. దట్ ఈస్ మాకు చాలా ఇబ్బంది ఉంది. సో మీరు డాక్టర్ దగ్గర ముందుగా రండి, టెస్ట్ చేయండి, అండ్ ప్రశాంతంగా ఉండండి, లివ్ హ్యాపీ and stay smiling. That is sir, ఈ May 17th వరల్డ్ హైపర్ టెన్షన్ డే గురించి చెప్పండి. మన డయాబెటీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. హైపర్ టెన్షన్ అందరికి రావచ్చు, అది ఒకటి. సగం జనాలకి ఇది సిమ్టమ్స్ ఏముండదు, సగం జనాలకి ది గెట్ సమ్ సిమ్టమ్స్. బ్లడ్ ప్రెషర్ కి సిమ్టమ్స్ ఏంటి? తలనొప్పి, కళ్ళు తిరగడం, ఈ పాసిబిలిటీస్ ఉంటాయి. May 17th ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే గురించి చెప్పండి సార్. ముందుగా 17th May is designated as a World Hypertension Day by World Health Organization and various other organizations. So 17th May ki we expect there should be awareness in the society. We should spread the videos. We must do the check for the blood pressure for everybody, every institution లో. ఆ రోజుకి నేను కూడా మా అపోలోలో ప్లస్ మా క్లినిక్ లో కూడా we have put a free blood pressure check as well as free consultation. So May 17th is a health awareness day, which WHO assigns it so that andarki awareness కొద్దిగా పెంచాలి. Because of ఈ డిస్కషన్ ద్వారానే we can help out our population. సార్ ఆస్మా పేషెంట్స్ కి కొంచెం బీపీ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఆయాసం వచ్చినప్పుడు కానీ, తర్వాత ఏమైనా ఎక్కువ వాకింగ్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు, అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? Yes, very much. ఆస్మాది అగైన్ కరెక్షన్ ఉంది హార్ట్ తోనే. సో మీ హార్ట్ ప్లస్ మీ లంగ్, ఊపిరితిత్తులు, బోత్ హ్యావ్ టు బి హెల్దీ. ఆస్మా అంటే వాళ్ళకి ఇది శ్వాసలో ప్రాబ్లం ఉన్నది, మంచిగా గాలి లోపలికి రావట్లేదు. సో ఆ స్టేజ్ లో ఖచ్చితంగా దర్ హార్ట్ విల్ గెట్ కాంప్రమైజ్. శ్వాస ఆర్ బ్రీదింగ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు హార్ట్ అండ్ లంగ్స్. సో ఇఫ్ యువర్ ఆస్మా ఈస్ అన్కంట్రోల్డ్, యూ విల్ గెట్ COPD, యూ విల్ ఫైనలీ గెట్ రైట్ హార్ట్ ఫెయిలియర్. అది ఉండకూడదు. అండ్ ఎనీ జబ్బు, మీకు ఏదైనా జబ్బు ఉంటే ఖచ్చితంగా బీపీ పెరుగుతుంది. సో ఇమాజిన్, మీకు హోప్ఫుల్లీ నాట్ ఒకటి డయాగ్నోసిస్ అయింది దట్ యూ హ్యావ్ క్యాన్సర్, యూ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అగైన్ అండ్ అగైన్ కదా. సో హైపర్ టెన్షన్ అంటే మీ స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది, అండ్ స్ట్రెస్ తగ్గించేయాలి. ఒత్తిడి ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్. ఒత్తిడి నుండి బ్లడ్ ప్రెషర్, ఒత్తిడి నుండి షుగర్, ఒత్తిడి నుండి హార్ట్ అటాక్, పక్షవాతం వస్తుంది. ఓకే, అయితే ఈసారి డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే, ఎక్కడ చూసినా ఈ మధ్యన డయాబెటీస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది దేని వల్ల అంటారు? ఫుడ్ వల్ల, లేదంటే స్ట్రెస్ ఎక్కువైపోయి వర్క్ వల్ల, వర్క్ టెన్షన్స్ వల్ల, దేని వల్ల పెరుగుతున్నాయి అంటారు ఈ డయాబెటీస్ కేసులన్నీ? ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ మా. ఖచ్చితంగా ఇట్స్ స్ట్రెస్ తోనే పెరుగుతుంది, ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ప్లస్ వేరియస్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు చూడండి, మీ ఫాదర్, మా ఫాదర్ 50 years బ్యాక్, వాళ్ళకి ఇది ఏసీ లేవు, ఊబర్ లేదు, జొమాటో లేదు, స్విగ్గీ లేదు.
ఓకే, అది ఇది ఫర్ 50 years తర్వాత ఇప్పుడు అన్ని రూమ్స్ లో ఏసీ ఉంటాయి, లిఫ్ట్స్ ఉంటాయి, అండ్ వీఆర్ సిట్టింగ్ అండ్ ఈటింగ్ ఆల్. సే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ దీస్ యాప్స్, బట్ లైఫ్ లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, ఖచ్చితంగా మీకు స్ట్రెస్ వస్తుంది. సో ఇఫ్ అందరికి చెప్పాలి, వీ నీడ్ టు బి స్పిరిచువల్. యూ వాంట్ టు బి హెల్దీ, హ్యాపీ అండ్ స్మైలింగ్. విచెవర్ faith you belongs to, ఖచ్చితంగా reading Bible, Quran and Gita or Ramayana is a blessing. Everybody should do that. Spirituality to connect అయితే మీ జబ్బు సగం గాయబవుతుంది. ఈవెన్ మెడిటేషన్ Absolutely. ఈ డాక్టర్, this is what is from horse's mouth ma, medication and meditation, these two things are important for you to live longer. Medication అంటే టాబ్లెట్స్ మీ డాక్టర్ సలహా ప్రకారంగా తీసుకోండి. మెడిటేషన్ అంటే యోగా ప్లస్ స్పిరిచువాలిటీ. దీస్ టూ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సార్, డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే ప్రెగ్నెంట్ టైంలో వస్తూ ఉంటుంది లేడీస్ కి. సో అది వచ్చినప్పుడు యాక్చువల్ గా అది పర్మనెంట్ గా ఉంటుంది అంటారా? ప్రెగ్నెన్సీ తర్వాత పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? ఓన్లీ 25%. ఓకే, సో 3 types డయాబెటీస్ ఆర్ 3 types, 3 రకాలకే ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్ విచ్ ఇస్ 1%, టైప్ 2 డయాబెటీస్ విచ్ ఇస్ 99%. కొన్ని పేషెంట్స్ కి ప్రెగ్నెన్సీ టైంలో వి కాల్ ఇట్ యాజ్ GDM, జెస్టేషనల్ డయాబెటీస్ మెల్లిటస్. సో ఆ స్టేజ్ లో చూస్తే అవసరం ఉంటే వి టెల్ దెమ్ MNT is best, మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ, ప్లస్ అదేతో కంట్రోల్ కాకపోతే వి గివ్ ఇట్ ఇన్సులిన్. సో బట్ ఓన్లీ 25% ఆఫ్ GDM ది ఫైనలీ బికమ్ ప్రాపర్ డయాబెటిక్. సో వాళ్ళకి కొద్దిగా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా ఒకసారి డయాబెటీస్ వచ్చింది అంటే మీ ఇంట్లో గ్లూకోమీటర్ కొనాలి, ఇంట్లో టెస్టింగ్ చేయాలి. యాక్చువల్గా ఈ మధ్య అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయికి 5 years పాపకు కూడా డయాబెటీస్ వచ్చింది అని చెప్పారు. సో దీనికి కారణం ఏంటి? పెద్ద అయిన తర్వాత అది పోతుందంటారా సార్ ఆ డయాబెటీస్? వెరీ లెస్ లైక్లీ మా. 5 years కి పాపకి డయాబెటీస్ అంటే ఇట్ ఇస్ హై పాసిబిలిటీ ఇట్స్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే మీ బాడీలో బికాస్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ ఇన్సులిన్ లేదు. సో ఇప్పుడు వి ఆల్ ఆర్ ఇన్ దిస్ రూమ్, మీకు నాకు వి హ్యావ్ ఇన్సులిన్ ఇన్ అవర్ బాడీ, బట్ ఆ పాపకి ఇప్పుడు ఇన్సులిన్ ఖతం అయింది, ఇట్స్ 0. So that's why we need to give insulin injections twice per day minimum. Is roughly around twice per day. May doctor will inform it to you and insulin tone control అవుతుంది. సార్, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కి జనరల్ గా కిడ్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఏంటంటారు దానికి? ఆ రెండింటికి సంబంధించి డయాబెటీస్ అఫెక్ట్స్ ఫుల్ బాడీ మా. ఇప్పుడు బికాస్ ఐ బిలీవ్ దేర్ ఆర్ సమ్ గూగులర్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ థింగ్. ఇది అక్రోనిమ్ మనది గుర్తు పెట్టుకోవాలి. DIABETES, డయాబెటీస్ స్పెల్లింగ్. D అంటే డయాబెటిక్ కీటోయాసిడోసిస్. షుగర్ 700-800 వెళ్ళిన తర్వాత దే గో ఇంటూ ICU. I అంటే ఇన్ఫెక్షన్స్. డయాబెటీస్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరుగుతుంది. లేడీస్ కి యూరిన్ ఇన్ఫెక్షన్స్, జెంట్స్ కి లంగ్స్ ఇన్ఫెక్షన్స్. A అంటే ఎథెరోస్క్లెరోసిస్. ఎథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్ అటాక్ అండ్ పక్షవాతం. B అంటే బావల్ మూవ్మెంట్స్, వాళ్ళకి మోషన్స్ బాగా గట్టిగా వస్తుంది. 90% డయాబెటిక్స్ ఆర్ కాన్స్టిపేటెడ్ డయాబెటిక్స్. E అంటే ఐస్ ప్రాబ్లమ్. సో ఐస్ ప్రాబ్లమ్స్ కి ఖచ్చితంగా డయాబెటిక్ రెటినోపతి నంబర్ 1 కాజ్ ఫర్ ద బ్లైండ్నెస్ ఈజ్ డయాబెటీస్. T అంటే టోస్ ఇన్వాల్వ్మెంట్, కాల్ కట్ అవుతుంది. 85% నాన్ ట్రామాటిక్ లింబ్ అంపుటేషన్ ఇస్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. చాలా మందికి మీరు చూస్తారు కదా, షుగర్ కంట్రోల్ కాలే, ఇట్ కట్స్ ద లెగ్స్. E అంటే ESRD. ESRD is kidney failure. Number 1 cause of kidney failure in the world is the diabetes. S is stress, S is sleep problem, and S is sexual problem. Diabetes వాళ్ళకి నిద్ర ఉండదు, షుగర్ కంట్రోల్ లేదు, సో నిద్ర ఖరాబ్ అవుతుంది. సెక్స్ ప్రాబ్లమ్ అందరికి, డయాబెటిక్స్ జెంట్స్ అండ్ లేడీస్ కి దే హ్యావ్ లాట్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్, వి కాల్ ఇట్ యాజ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. అండ్ ఫైనల్ గా స్ట్రెస్. షుగర్ కంట్రోల్ లో లేదు, సో ఒత్తిడి వస్తుంది, ఒత్తిడితో షుగర్ మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది. సో ప్రశాంతంగా ఉండాలి, డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, అండ్ యూ విల్ స్టే హ్యాపీ హెల్తీ. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ఏంటంటారు? అంటే చాలా మంది రైస్ మానేసి చపాతీ తింటే కంట్రోల్ అవుతుంది, ఇలా ఏవో టిఫిన్స్ తినాలి ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళైతే ఏం తినాలి? ఫ్రూట్స్ తినచ్చా? మెయిన్ అది వెరీ సింపుల్ గా, అది కొద్దిగా పెద్ద డిస్కషన్ అయితే. ఓన్లీ డయాబెటీస్ అండ్ డైట్ గురించి డిస్కషన్ చేయాలి, 1 గంట అయిపోతుంది. మీ డాక్టర్ సలహా ప్రకారంగా మీరు టేక్ అ డైట్ షీట్ అండ్ ఆ డైట్ షీట్ ప్రకారంగా ఫుడ్ తినండి. మామూలుగా గూగుల్ చూసి ఒక వీడియో తీసుకొని అండ్ దెన్ యూ స్టార్ట్ సమ్ ఇదే డైట్ అదే డైట్, దాట్ విల్ కిల్ యూ.
డూ నాట్ బి ప్రొఫెషనల్, Hmm. ప్రాపర్ సలహా ప్రకారంగా తీసుకోండి, దట్స్ ఇట్. అది అన్నంతో షుగర్ పెరుగుతుంది, ఆన్సర్ ఈజ్ ఎస్. డయాబెటీస్ కి ఇఫ్ నా డైరెక్ట్ ఒపీనియన్ తీసుకోవాలి, డయాబెటిక్ పేషెంట్ షుడ్ అవాయిడ్ చికెన్, మటన్ అండ్ రైస్. Okay. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. Okay. వాళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఫిష్ తినొచ్చు, నాట్ ద ప్రాన్స్. Okay. అన్నం ప్రాబ్లమ్ ఇస్ అన్నం క్వాంటిటీ కంట్రోల్ చేయాలి కష్టం. Hmm. ఎనీ డయాబెటిక్ కెన్ ఈట్ 1 cup రైస్. Okay. మా తెలుగు ప్లేస్ లో ఎంత ఉంది, అది 1 cup కుదరదు మా, 4 or 5 cups తోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, తెలుసు కదా. అవును. సో దెన్ వాళ్ళకి ఇది హ్యాబిట్స్ Hmm. మార్చేయాలి, వాళ్ళు డాక్టర్ మార్చేస్తారు. సో దే గో టు అ డాక్టర్ విచ్ సేస్ లేదు లేదు మీరు అన్నం తీసుకోవచ్చు. Okay. సో దే డూ నాట్ లైక్ టు హియర్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. Okay. సో మీరు మీ డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ యూ విల్ బి ఫైన్. సార్ ఒక్క క్వశ్చన్, నాకే కదా ఇది చాలా మందికి డౌట్, ఫ్రూట్స్ తీసుకోవచ్చా మరి? ఫ్రూట్స్ ఒకసారి షుగర్ కంట్రోల్లో ఉంది, యూ కెన్ ఈట్ ఎనీథింగ్. ఓకే. సో ఫస్ట్ ఈజ్ మీ ఇంట్లో షుగర్ మెషిన్ ఉండాలి అండ్ షుగర్ టెస్ట్ చేయండి. ఇఫ్ షుగర్ ఈజ్ కంట్రోల్ 120, 130, యూ కెన్ హ్యావ్ 1 slice of mango, half అరటి పండు, యూ కెన్ హ్యావ్ ఇట్. ఓకే. షుగర్ కంట్రోల్లో లేదు, యూ Okay. కెనాట్ ఈట్ ఎనీథింగ్. ఓకే అది అర్థం చేసుకోండి. సార్, చివరిగా మా ప్రేక్షకులకి చెప్పండి సార్, అంటే డయాబెటీస్ కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇవన్నీ ఒకసారి మీ ద్వారా. My dear friends, 3 T's you have to remember. You have to have a time for your own body. You want to live for 100 years? మీ బాడీ కొరకు 100 minutes వాకింగ్ డైలీ చేయాలి. యూ హ్యావ్ టు కమ్ టు అ డాక్టర్. మామూలుగా రషింగ్లో సార్ తొందరగా ట్రీట్మెంట్ రాయండి, నో. యూ హ్యావ్ టు టేక్ టైమ్ అవుట్ ఫర్ యువర్ హెల్దీ లివింగ్. సెకండ్ టీ ఈజ్ టాబ్లెట్స్. డాక్టర్ సలహా ప్రకారంగా టాబ్లెట్స్ తీసుకోండి. డోంట్ యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. థర్డ్ టీ ఈజ్ ట్రస్ట్. మీకు నమ్మకం లేదు, వాళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు. ఎవరు డాక్టర్ దగ్గర వెళ్తున్నారు మీరు, మీకు ట్రస్ట్ ఉండాలి. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా డౌట్ క్లియర్ చేయండి, బట్ నమ్మకం లేకుండా ఎవరు డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు. ఐ am your host and host, Dr. Ashish Chauhan, consultant physician, Apollo Hospitals. Come to me, I will be very happy to give you treatment and I will keep you out of hospital for 100 years. మీకు ఏదైనా డౌట్ ఉంటే 8106127475 లో send me a WhatsApp message, or make doubts you can put it on the comment section. But the best way to stay happy, healthy, smiling is to subscribe to our channel and to add your comments on this and share this with your friends. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా, చాలా బాగా, చాలా వివరంగా చెప్పారు అన్ని. థ్యాంక్ యూ సో మచ్. Thanks, Ratna. చూసారు కదండి, డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు డయాబెటీస్ గురించి, హైపర్ టెన్షన్ గురించి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.